హలో అండి, మామిడికాయ జామ్ చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానని చూపిస్తాను. దానికి కావాల్సినవి ఒక 5 మామిడికాయలు, బెల్లం అండి. అయితే నేను 5 మామిడికాయలతో చేస్తాను. ఇది వెయిట్ వేసుకోవాలి. ఇది కోరేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను. దీని అయితే ఇలాంటి తురుముకునే దాంతో మొత్తం మామిడికాయలన్నీ తురిమేసుకోవాలండి. మొత్తం అంతా తురిమేసానండి. ఇది మామిడికాయలు 5 మామిడికాయలు తురిమేసాను. ఇది వెయిట్ వేసుకుందాము. ఇది అయితే 1/2 కేజీ రాలండి. ఇది ఈ తురుము అయితే 1/2 కేజీ అండి. నా దగ్గర 1/2 కేజీ రాయి లేదు, అందుకని 1/2 కేజీ వెయిట్ వేస్తున్నానండి. ఇది ఒక 1/2 కేజీ అండి. 1/2 కేజీ తురుము అయ్యింది ఇక్కడికి. మిగతాది కూడా వెయిట్ వేసుకుందాం. దగ్గర 3/4 కేజీ ఉందండి తురుమంతానే. ఈ తురుమంతా కలిపి 3/4 కేజీ ఉందండి. ఒక 50 గ్రాములు తక్కువ. నేను 3/4 కేజీ బెల్లం సమానంగా వేసుకోవాలి. మన తురుము ఎంత ఉంటే అంతా సమానంగా బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లం కూడా వెయిట్ వేసుకుందాం. ఈ బెల్లం కూడా దీంట్లో కలిపేసుకోవాలండి. ఇది 1/4 కేజీ బెల్లం. ఇది ఒక 1/4 కేజీ అండి. ఇక్కడికి 1/2 కేజీ బెల్లం వేసాను. అయితే నేను ఇంకొక 1/4 కేజీ పంచదార వేస్తున్నానండి. అలా అయితే బాగుంటుంది. సగం పంచదార సగం బెల్లంతో అయితే బాగుంటుంది. ఒక 50 గ్రాముల తురుము తక్కువ వచ్చింది కదండి. నేను 50 గ్రాముల రాయి తీసేస్తున్నాను. ఈ పంచదార కూడా దీంట్లో వేసుకుందామండి. ఇలాగ పంచదార బెల్లం రెండు కలిపి మనం చేసుకుంటే బాగుంటుంది. ఇదైతే స్టవ్ మీద పెట్టేసుకుని ఫస్ట్ హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుని బెల్లం అంతా కరిగేదాకా ఉంచుకుని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇది బాగా ఉడికిందండి, దగ్గర పడుతుంది. అయితే ఏంటంటే ఇంకా మనకి తీగవాకం వచ్చేంత వరకు కూడా ఉడకబెట్టుకోవాలండి. అలా అయితే నిల్వ ఉంటుంది ఎన్ని రోజులైనా సరే. అంటే ఇంకా పాకం రావాలి. ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. నేను ఉప్పు అయితే వేసాను, అప్పుడు వీడియో తీయలేదండి. ఒక స్పూన్ ఉప్పు వేసాను. ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి దీంట్లోని. ఒక స్పూన్ జీలకర్ర పొడి అండి. ఇది జీలకర్ర వేపుకొని పౌడర్ చేసుకోవాలి. ఇది వీటిని అయితే బాగా కలుపుకొని మనం తీగపాకం వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలండి. మనం దీన్ని ఈ విధంగా చూసుకోవాలండి. తీగపాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇంకా రాలేదు. ఈ విధంగా కొంచెం హైలో పెట్టి బాగా కలుపుకోవాలండి. అడుగునైతే మాడకుండా చూసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మనం తీగపాకం వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలండి. దీన్ని అసలు మాడకుండా మనం ఇలా తిప్పుతూనే ఉండాలండి. అయితే తీగపాకం వచ్చిందో లేదో చూద్దాం. దీని విధంగా చూసుకుని ఇలా మన దారాల కింద వస్తే వచ్చినట్టేనండి. ఇప్పుడు అయితే స్టవ్ కట్టేసుకుందాం. అయితే వేరే ప్లేట్లోకి మనం పంపేసుకుందామండి. ఇలా ఉంటే మాడిపోద్ది అడుగుని. ఇదైతే బాగా చల్లారి పెట్టుకుని అప్పుడు స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, మామిడికాయ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, చూసారా ఈ విధంగా రావాలి. బాగా జిగురుగా ఉండాలండి. మన ఫ్రూట్ జాములు కొనుక్కుంటాం కదా బయట, దానికంటే కూడా చాలా బాగుంటుందండి ఇది. ఈ దోశల్లోకి, చపాతీ, బ్రెడ్ ఇవన్నిట్లో కూడా చాలా బాగుంటుందండి. ఇది చల్లారిన తర్వాత మనం గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి ఇది బయట నిల్వ ఉంటుందండి. లోపల ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. బయటన్నా కూడా మనకి ఏది పాడవదండి ఇది. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.